అగో అదే ఎడిపోయినవురా? అయ్యో ఎక్కిండు బండి. స్కూల్కి పోయినావా? అయ్యా నీకు లీవ్ ఇవ్వలే స్కూల్ ఇయ్యకి? అయ్యో మీరు అన్నెవరు అన్నాడు బాబు. నువ్వు బ్యాగ్ ఇట్లా పెట్టుకో. లేవు ఫస్ట్ లేవు. చాకెట్లు ఉందా? చాక్లెట్ తీయడానికి అవన్నీ ఎందుకు అమ్మా? నువ్వు పలక బ్యాల పెట్టి పెట్టి ఎక్కువ మంచిగా చూసివా? ఆద్యతో నువ్వు మజాక్ అనుకుంటున్నావా కదా? ఆద్య నీకు అన్నీ తెలుసుగా. ఎట్లా అనుకుంటున్నావు ఆద్య అంటే? లేవు ఇంట్లో పెట్టుకో. రెడీ అనిపించిందా? వీళ్ళకి ఏం పని లేదు. క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు. పంచున్నావా అబ్బా? దిండే అని పేరు. మీ అన్న రైడర్ రేటు వేణు అది చెల్లె నీకు చెప్పడం మీ అన్న. నీకు చాక్లెట్ తింటే మళ్ళీ దగ్గులేస్తుంది. షూ తిప్పియాలా మరి? అగో నీకు దగ్గు వస్తుందిగా ఆల్రెడీ. మళ్ళీ దగ్గు పెద్దగా అవుతుంది. నీ ఇష్టం. చాలా వచ్చింది అనుకో దగ్గు, దాకా తీసుకోవాలి. షూ తిప్పిస్తా మరి. చూడగో ఇక్కడ నాకు ఇలాగ నేను తింటే ఇక్కడి మాకద్దలే. షూ తిప్పించే దాకున్నది. ఆద్దకు షూ తిప్పిద్దా ఇప్పుడు వాళ్ళకోత దాకున్నది. భరత్ నిన్ను తోలుకోవాము. నువ్వు చాక్లెట్ తింటున్నావుగా. నువ్వు చాక్లెట్ తింటే నేను జారుడు బండ తోలుకోవాము. మేము పోతున్నాము. ఇక మేము జారుడు బండ పోతున్నాం. రెడీ అయినాం మేము. నువ్వేమోదు. నువ్వు చాక్లెట్ తింటున్నావుగా. చాక్లెట్ తినలేదు. తింటే అయ్యో పడే కొత్తగా మా ఇద్దరు ఆగేసి తోలుకోపోతా. పోదాం అది పడే. అరే అప్పుడే వచ్చినా చావన్ ఏదిరా? చావన్ వదిలేసిన శ్రావణక్కని. అయ్యా శ్రావణక్కని కిడ్నాప్ చేస్తారే వాళ్ళని. నువ్వు వచ్చేసినావుగా. అయ్యా అది ఎటుపోయిందిరా? కనిపిస్తలేదు. అయ్యా తిందా? స్నానం చేసిందా ఆద్య? అయ్యా నీకు స్కూల్ ఏందని ఏమైందిరా తండ్రి? ఒకటే ఆట. అన్నం తిన్నావా రా దీక్ష? అన్నం తిన్నావా? నిజం చెప్పు. ఇటు చూడు, నన్ను చూసి చెప్పు. ఇటు చూడు. ఎప్పుడు తిన్నావు? ఎన్నిసార్లు తిన్నావు ఇవాళ? 2 సార్లు తిన్నావా? ఖచ్చితంగానా? తిన్నావుగా. ఆ పన్ను చూపిరా. తర్రి పళ్ళు చూడరా. చూడు మీ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కిరిస్తలేరా మరి? నేను దీక్షిత్ నిన్నే మీ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కిస్తలేరు. రా పన్ను కూడా కొట్టుకున్నావు మరి. ఎందుకు కూడా కొట్టుకున్నావు మరి? ఇటు చూసి మాట్లాడు. పందిరగనా? పందిరగ కూడా పన్ను కూడా కొట్టుకుంటారా? ఎవరు చెప్పారు అన్నీ ఊసిపోతాయి అని? ఏం ఊసిపోతే మళ్ళీ పనులు రావు. నీకు 7 years వచ్చినప్పుడు అప్పుడు చూతువుతాయి. ఇప్పుడు నీకు 7 years లేవుగా. మరి ఎందుకు కూడా కొట్టుకున్నావు? 6 yearsకి ఊసిపోతాయి ఆ పనులు. ఇప్పుడు నీకు ఇక్కడ పన్ను ఊసిపోయింది. ఇక పన్ను రాదు. ఇక నీకు పన్ను రాదంటున్నా. నువ్వు పెద్దగా దాకా అందరు ఎక్కిరిస్తారు కదా రోజు నిన్ను. దీక్షిత్ తొరిపళ్ళు అని అందరు ఎక్కిరిస్తారు నిన్ను. మరి నేను అది రోజు అవుతా బాగా అయింది అని, మంచిగా అయిందని. ఆటకు మంచిగా ఉండే పనులు నీకే మంచి.
ఇవి ఆగు చూపి నీ పనులు చూపి ఆగో చెట్ల చూపి ఎంత మంచిగా చూడు పనులు ఆగో ఏం చేస్తా ఏడుకోవాలే పన్ను మంచిగా ఉంది పన్ను ఎత్తుకోవారు దొంగలు అరే నువ్వు ఆడతలేవు ఆరా దీక్షితు మరి నువ్వు కొడతలేవు మరి కాయిన్స్ ఈ ప్యాడ్ ఎందుకు మధ్యలో అయ్యో నువ్వు అంటే ఫీల్ అవుతున్నావు చెల్లె అగో చావనా కొత్తుందిరో అగో చావనా కొత్తది చావనక్కని వీడియో తీస్తే ఇప్పుడు నేను అయ్యో చెల్లె నేనేం తీయగందా ఇట్లా చేస్తు రకాలు చిన్నగా చిన్నగా ఆద్య ఏం చెప్తుంది చెల్లె మీద మజుకున్నావు ఆద్య మర్చిపోలేదా చెల్లెక్క దగ్గు వస్తే దగ్గకపోతే ఏం చేస్తారు దగ్గకంటే దగ్గు వస్తే ఆపుకుంటారా ఏమన్నా కాళ్ళు చెల్లె కాళ్ళు అవి ఏంటి కాలు దారం అది అప్పుడే కొన్నాం చాలా రోజులు అనుకోని చిన్నగా నీ ఒరుడే ఉంది పంచాయతీ పో అక్కడ సైడ్ పో ఆద్య అక్కడ సైడ్ పో ఫేస్గా అనిపిస్తలేదు మీరు అటు సైడ్ చిన్నగా చూడిగా చిన్నగా అన్న ఒకసారి అన్న తినిపించాడు అంటావు కానీ ఇప్పుడు ఇచ్చాడు అవుతుందా ఇచ్చాడు అవుతుందా ఇచ్చాడు నీకు హోంవర్క్ కట్టించి రాద్యా రాచుకోవా మరి అక్కకు హోంవర్క్ కట్టించిరాట చిన్నగా హోంవర్క్ పెట్టించిరాట ఏమో సింబల్ చూపిస్తుంది నీకు రోజు తెత్తనే ఉంటే రోజు అయిపోతూనే ఉంటే బల్బల్ దారి కదా దారి డస్ట్బిన్లో పడైపోతుంది దినేష్ గారు కొంచెం అవుతుంది మన చెల్లెని అగో తీసుకోరా ఆద్య తీసుకో చెట్టు లేదు తీసుకోవాలి చెల్లెని అలా చెల్లెని తీసుకోను అస్సలు చెప్తుంటలేదు తీసుకోవద్దు వద్దు తీరా తీసుకోవతలే తీసుకోవతలే ఏడుతో తీసుకోవతాడు ఏడిస్తే తీసుకోపోతాడు ఏడవద్దు ఏడుస్తారు అట్లా వద్దని చెప్పాలి అట్లా తీసుకోవద్దు మా చెల్లె మాకే కావాలని చెప్పాలి చెప్పు మాకే కావాలని చెప్పు తీసుకోవట్లేదు పోతుంది అది పోయింది తీయాలి ఇంటికి పోయింది ఇక చెప్పినది వద్దని చెప్పినది ఊపాయిగా ఏడిస్తే మళ్ళీ తీసుకోవద్దు ఏడవద్దు ఎవరు ఆడుతలేరా నీతో చిన్నగా ఒక్కదాన్ని ఆడుకుతున్నావు ఎవరు ఆడిపించుకోవట్లేరా నేను నీ దోచు ఎవరు లేరా నీ దోచు ఎవరు లేరా చూడ బాగా మంచిగా ఒక్కదే ఆడుకుంటుంది ఎవరు ఆడిపిస్తలేరు ఆమెను చూడిగా మా దొంగ పెద్ద దొంగ ఏమైంది ఇది చూడు ఏమైంది ఏం కావాలి దెబ్బలు పడ్డాయా ఏమైంది అర్థం కాదు రబ్బరా ఏడుంది రబ్బర్ ఏడుంది నాకది తెలియదు మీ అమ్మ కొడుతుంది నేను అట్లా చేస్తే గవ్వే చేయదు ప్రయోగాలు నాకే తెలియదు నేను అమ్మా అగో చెల్లె చూడు ఎంత మంచిగా ఆడుకుంటుంది ఓ మస్తు కొడుతున్నావు అబ్బా మస్తు కొడుతున్నావు అమ్మ మంచిగా బాబు పైన కూర్చొని తింటే మిమ్మల్ని పని చూడు మా శ్రావణక కిటికీ లేక క్యారమ్స్ ఆడుతుంది పిల్లలతోటి అబ్బా నేను ఆడతా అబ్బా నేను కూడా ఆడతలా
నాలుతల ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి మరి. రూపాయి టీం ఆడుతురా? ఎత్తుకోరా, చెప్తుంటే ఎత్తుకో సప్లేక ఎత్తుకోబోయ్యా, చెప్తుంటేనే లేదు. మోడల్ ఏమైంది చెప్పు. ఇక్కడ ఆడేమో మరీ కొట్టుడే ఉంటుంది. ఏంది మొత్తం దీక్షిత్ గడికి గెలవాలి, తోతిరి అయినా సరిగితే అడిగి గెలవాలి కదా. మొత్తం గేమ్ గెలవాలి, నువ్వేం చేసేది లేదు కానీ మనమే విన్నర్ కావాలి, అది మన కాన్సెప్ట్ కదా. ఆడిపోయిరుగా సితారా, చిన్నగాడు ఇటు క్యారమ్స్ ఆడతావా? క్యారమ్ బోర్డ్ ఆడతావా? ఫస్ట్ ఈ ఒక్కటే దీని మస్తు చుక్క తెప్పించినాడు ఆధార్ కార్డు. మామూలు కాదు, 20 నిమిషాలు చూపించి ముక్కలాడు. వాడి ఆశ పడ్డా మిస్ అయినప్పుడు ఆటో మంచిగా దిగింది. వాడే ఊక దాన్ని చూసి దిగురా అంటే ఇట్లా ఎట్లా చూస్తుంది నిలబడి చిన్నగా అనగానే నవ్వింది. ఆధార్ కార్డు ఎవరికి చెప్పు. సితారకుంది. చిన్నగాడు నిద్రలో వచ్చినాయా? నిద్ర సరిపోయింది. ఎందుకు లేచినావు చెప్పు, ఇటు చూడు, ఎందుకు లేచినావు? ఏం లేరా మోడల్ పోతుందాడా? ఎవరు ఇందు మాడరా? బిందేమో, సారీ బిందు. చెప్పబ్బా బిందు, ఎత్తేసుకున్నావు ఎంత మధ్యాహ్నం లేదా? లేదు రైడర్ ప్రణీత్ తమ్ముడు మళ్ళీ ఏంది మల్లియా? పేరే మల్లియా? అట్టుంటది మరి. కిడ్నాప్ చేస్తుంది వాళ్ళ అమ్మ అటుకేం అట్టే. నేను మళ్ళీ ఏమైందిరా అట్లా పెట్టిన మూతి పడపోయాను. ఏదో ఘనకరం చేసి వచ్చినావు. ఏదో భయపడ్డా. అదే ఫ్రిడ్జ్ మీద ఇప్పుడు ఖాతా చూపిస్తుంది ఫెవికాల్. అరే నీకు పైసలు ఎక్కడి రాయినా? 40 రూపీస్ బాల్ 40 రూపీస్ బాల్ ఎక్కడ? ఓకే, బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఇప్పటి నుంచి. షియల్ తీసేస్తా కదా వేసినావు అనుకో కొడుక. అదే కూడా షియల్ తీసేయాలి. రేపు ఇట్లా చేస్తే ఆద్యం రోజు స్కూల్కి పంపిస్తాక. తోతిరి వేస్తుందా బిందు? ఆ క్యారమ్ బోర్డు ఇలా కొట్టేస్తాం ఇక 2-3 రోజులలో ఇక దగ్గర పడ్డది. అది ఇరిగిపోయిన దీక్షితో ఇటు చూడు, ఆ క్యారమ్ బోర్డు ఇది ఇరిగిపోయిందంటే మళ్ళీ కొనేది లేదు ఇక. ఏంది పెద్ద అయినాక పైసలు అడుక్కున్నాడు. నీకెవరు ఇస్తారు పైసలు అడుక్కోనికి? నీకెవడు ఇయ్యాడు? మీ అమ్మమ్మ కూడా చెప్తా పైసలు ఇవ్వకమని. ఇయ్యది నేను చెప్తా కదా.